సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆత్మీయులారా, షిరిడి సాయినాథుల వారు నా సమాధి నుంచి నేను నా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను, నా మట్టి సమాధానం ఇస్తుంది, నా నామం కూడా పలుకుతుంది అని వాగ్దానం చేసి అది ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. అదే విధమైన మరో మహాత్ముడు పూజ్యశ్రీ వెంకయ్య స్వామి వారు. ఆయన గారు సమాధి చెందిన తర్వాత ఒకసారి అక్కడ వంట పని చేసేటువంటి వెంకమ్మ అనే ఆమెకు స్వామి కల్లో కనిపించి, అమ్మా నాకు సంగటి చేసి పెట్టకూడదా, నైవేద్యంగా సమర్పించరాదా అని అడిగినట్టు అనిపించి మరోరోజు ఉదయం ఆమె స్వామి దేహంతో ఉన్నప్పుడు ఇష్టపడే పేదవాళ్ళ ఆహారమైన సంగటి, అందులో నెయ్యి కలిపి కారం కలిపి సమర్పించడం ప్రారంభించింది. అదే ఒక ఆచారంగా అలవాటుగా మారి ఈరోజు మన గొలగముడిలో తరచూ ప్రసాదంగా లభిస్తూ ఉంటుంది. స్వామి కోరి ఇష్టపడి తీసుకున్న ప్రసాదం అదన్నమాట. అందుకని ఆ ప్రసాదం వెనక వారి అనుగ్రహం కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఈ విధంగా మహాత్ముల చర్యలు ఎప్పుడూ ఉంటాయి. వారికి మరణం లేదు. వారి చైతన్య రూపులుగా ఎప్పుడూ మన అనుగ్రహిస్తూనే ఉంటారు. వారి అనుగ్రహం సదా మనకు లభించుగాక.